షిరిడి నుంచి 2 కిలోమీటర్ల దూరం చూసుకుంటే అక్కడ మనకు ఒక షిరిడి సాయిబాబా నివసించిన కొంచెం పురాతన స్థలాలు అయితే ఉంటాయి. దీన్ని పురాతన షిరిడిగా ఇక్కడ పిలుచుకుంటారు. ఇక్కడ చూసుకున్నట్లయితే లోపల షిరిడి సాయిబాబా వెళ్ళిన ప్రదేశాలు, ఆయన విగ్రహాలు ఇవన్నీ లోపల ఉంటాయి. మన అయితే లోపలికి ఎంట్రీ లేకపోవడం వల్ల బయట నుంచి అయితే చూపెడుతున్నాము. ఇది మొత్తము దీనికి సంబంధించిన వాల్ కాంపౌండ్ ఇదంతా మొత్తం ఇది చూసుకోవచ్చు మనము. లోపల అయితే విగ్రహాలు ఉంటాయని అని చెప్పేసి అంటున్నారు. శ్రీ హెరిటేజ్ విలేజ్ దీని పేరు. పర్ పర్సన్ ఛార్జెస్ చేస్తూ ఇదంతా సంథింగ్ ఉంది. అయినా కూడా ఇక్కడైతే పురాతన షిరిడిగా దీన్ని పిలుచుకుంటారని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది భక్తులు అయితే ఉన్నారు. ఓన్లీ మాత్రం ఇక్కడ వచ్చిన భక్తుల కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే ఇది ఇక్కడ ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. థీమ్ పార్క్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన భక్తులు సేద తీరడానికి కోసం అని ఇప్పుడు కొంతమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు అన్నపూర్ణ. ఎక్కడి నుంచి వచ్చిరమ్మా మీరు? మేము ఛత్తీస్గఢ్ నుంచి. ఏం చేస్తుంటారు మీరు? మా ఆయన ఉద్యోగము ఎన్నోసారి ఇప్పుడు రావడం? ఇది 12వ సారి. 12వ రావడం. ఎన్నిసార్లు వస్తున్నారు కదా, మీకు ఏమనిపిస్తుంటుందమ్మా? బాగా అనిపిస్తుంది, బాగా మంచిగా ఉంటుంది. ఇక్కడికి వస్తే రావాలనిపిస్తుంది. డబ్బుకి సమస్య లేదు. బాబా ఎప్పుడన్నా కనిపిస్తుంటా మీకు? మాకు బాబా ఇంట్లోనే కూర్చున్నాడు. ఇంట్లో బాబా విగ్రహం ఉందా? ఉంది. బాగా పెద్ద ఫోటో. మాకు అన్ని చెప్తాడు, నోట్లో చెప్పినట్టు చెప్తాడు, చెవిలో మాట్లాడినట్టే. గొప్ప నిజమైన దేవుడు సాయిబాబా, మయం గలవుడు. మాది ఆంధ్రప్రదేశ్ అండి, కాకినాడ జిల్లా, కిర్లంపూడి మండలం, జగ్గంపేట కాన్స్టెన్సీ. నా పేరు కంచిమతి రామలక్ష్మి. బాబా షిరిడి అంటేనే ఒక మహిమ. తను ఏంటంటే బాబా మహిమలు ఎన్నో శక్తులు ఉన్నాయి అందులో. ఎందుకంటే నాకే రియల్గా ఎన్నో చూశాను. నేను ఒక 25 సంవత్సరాల నుంచి వస్తానే ఉన్నాను. ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరం వస్తుంటాను. కానీ తన మహిమలు రియల్గా నేను ఎన్నో కళ్ళలో జరిగినవి కూడా సత్యాలు ఎన్నో ఉన్నాయి. కానీ బాబా సత్యం తెలుసు. ఇంత అపరూపమైన ఇది మళ్ళీ మళ్ళీ దొరకదు. మళ్ళీ బాబా గారి మహిమలే కాదు, బాబా గారి శక్తులే కాదు, దానివల్ల మొత్తం మన ఆంధ్రప్రదేశ్ అంతా ఇక్కడే ఉంటుంది ఎప్పుడు కూడా. చాలా మంది వరకు ఉన్నారండి మన తెలుగు వాళ్ళు ఇక్కడ చూసుకున్నట్లయితే. అంటే ఇంతగానం నమ్మడానికి కారణాలు ఏంటంటారు? వాళ్ళకి భక్తి, నమ్మకం వల్లే. ఒక్కొక్కరికి వాళ్ళ కోరికలు తెలుస్తున్నాయండి, తీర్చే బాబా. నిజంగా వాళ్ళు ఏదనుకుంటే అది నిజంగా అక్షర సత్యంగా నిజంగా అందరికీ కూడా మహిమల కోరికలు తీరుతున్నాయి. ఆంధ్ర అంటేనే నిజంగా అసలు బాబా అంటే ఎవరో తెలియదు మనకి. అలాంటిది ఈ షిరిడి ఎప్పుడైతే బాబా గారి సంస్థానం నిర్మించారో అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు బాబాని ఎవరు నమ్మడం అంటూ లేకుండా లేరు. ప్రతి ఒక్క ఇంట్లో కూడా అందరూ చాలా బాగా నమ్ముతున్నారు. అందరూ కూడా మంచి భక్తి జరిగాయి. మా బాబుకి హెల్త్ బాగాలేదు. బాగోపోతే తనే కళ్ళలో కనిపించి నాకు చాలా, నీకు నేను చేస్తున్నాను ఆపరేషన్, అలాగే మీ బాబుకి చేస్తారని చెప్పారు కళ్ళలో. అలాగే అక్కడ డాక్టర్లు కూడా అలాగే చేశారు. నాకు ఆ రియాలిటీ కనిపించింది 25 సంవత్సరాల కింద. అదే నా నమ్మకం. బాబు లేరు, ఎక్స్పైర్ అయిపోయారు. క్యాన్సర్ వచ్చి చనిపోయారు. 2006 తర్వాత 18లో చనిపోయారు. 26 ఇయర్స్ బాబు ఉన్నాడు. కానీ నిజంగా మహిమ నాకు అప్పటి నుంచే తెలిసింది దాని గురించి. షిరిడి నుంచి 6 కిలోమీటర్ల దూరంలో రైట్ సైడ్కి వచ్చేస్తే ఒక టెంపుల్ అయితే ఉంటుంది. అదేంటంటే ఉపాసని బాబా టెంపుల్. షిరిడి సాయిబాబాకు సన్నిహితుడైన ఒక భక్తుడు, అతని సన్నిధానంలో ఉన్న ఒక భక్తుడు, ఆయన నివసించిన ప్రదేశం అన్నట్టు ఇది ఉపాసని బాబా. సచ్చరిత్రలో కూడా మనకు ఇదంతా దీని గురించి సవివరంగా ఉంటుంది. ఒకసారి మనం లోపలికి వెళ్ళి దీని చరిత్ర ఏంటి, అసలు ఇంతకు ఉపాసని బాబాకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇంకేంటంటే ఇక్కడ ఆధారాలతో సహా మొత్తము పూర్తి వివరాలు అయితే ఇక్కడ మనకు ఉండడం జరిగింది. ఆయన ఫోటోలు కానీ, ఆయన నివసించిన ప్రదేశాలు, ఇక్కడ బాబాకు సేవ చేసిన ఆనవాళ్ళు కూడా ప్రతి ఒక్కటి ఇక్కడ భద్రపరచడం జరిగింది. దానికి సంబంధించిన ఫోటోలు, దానికి సంబంధించిన విజువల్స్, దానికి సంబంధించిన ఇవన్నీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సచ్చరిత్రలో కూడా ఒక పేజీలో దీని గురించి సవివరంగా వివరించడం జరిగింది. ఓకే, ఇది ఉపాసని కన్యాకుమారి స్థాన్ అన్నట్టు.
ఇందులో ఈ ఉపాసని బాబా ఉన్న ప్రదేశం ఇదే అన్నట్టు. బాబా భక్తుడైన ఉపాసని గురించి అని ఇప్పుడు ఒక పెద్ద ఆమె మనతోటి పూర్తి వివరాలు చెప్తా అని చెప్పేసి అన్నారు. ఆమెతోటి ఒకసారి మాట్లాడి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాము. మీ పేరమ్మా? మా పేరు అనసూయ. ఎక్కడమ్మా, ఏ ఊరు మీది? హైదరాబాద్. హైదరాబాదేనా? ఓకే, ఒక్కొక్కటి మాకు చెప్తారమ్మా. చెప్తాను. ఈయన ఉపాసని బాబా సాయిబాబా ఆంతరంగిక శిష్యుడు. ఆయన షిరిడీలో కూడా అక్కడ వేప చెట్టు కింద తపస్సరి చేశారు. బాబా చెప్పారు అన్నమాట. బాబా యొక్క ఆదేశానుసారంగా వేప చెట్టు దగ్గర ఆయన తపస్సరి చేశారు. తర్వాత ఆయన ఈ స్థానాన్ని ఎంచుకున్నారు. ఇది ముందు శ్మశాన భూమి, అంత ఎవరు ఉండేవాళ్ళకి అంత శ్మశాన భూమి. ఆయన ఈ భూమినే ఎంచుకొని ఇక్కడ కన్యల కోసం అని చెప్పి ఆశ్రమం స్థాపించాలని ఒక సంకల్పం. ఒకప్పుడు అంటే కంపల్సరీగా అందరూ పెళ్లి చేసుకున్నట్లు ఉండేది కదా. ఆడపిల్లలు కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు, వాళ్ళకి అట్లా వదిలేసేయాలి. వాళ్ళకు కూడా దానికి అర్హులు, పర్వాలేదు, వాళ్ళు కూడా వేదం చేయవచ్చు, వేదాలు చెప్పచ్చు, మంత్రాలు చెప్పచ్చు, అన్నీ చెప్పచ్చు అని చెప్పి ఆయన పోరాడాడు. కొంతమంది కోర్టులో కేసు కూడా వేశారు. వేసిన వాళ్ళకు కూడా ఆయన ఒక మహానుభావుడిలాగా, ఒక దేవుడు అవతారంలాగా వాళ్ళ దృష్టిలో ఎట్లా కనపడితే అట్లా కనపడి వాళ్ళు దండం పెట్టుకున్నారు చివరికి ఉపాసని బాబాకి. ముందు 2 కన్యలు ఉన్నారు. ఆ 2 కన్యల్లో ఒక కన్యనేమో భానుతాయి అని, ఇంకొక కన్య గంగుతాయి, ఎవరో 2 ముందు వచ్చారు. తర్వాత అందరూ ఒక్కొక్కరు రావడం మొదలుపెట్టారు. మాతాజీ అసలు ఎవరంటే గజానన అవతారము. ఆయన గజానన అవతారము. మాతాజీ నెక్స్ట్ ఈ జన్మలో గోదావరి మాతగా పుడతారు అని చెప్పి అన్నారు. అట్లా ఆవిడ గోదావరి మాతగా జన్మించారు. వాళ్ళ తల్లి పేరు రుక్మిణీదేవి. 3 ఆడపిల్లలు. పెద్ద ఆమె పేరు కమల తాయి, 2వ ఆమె పేరేమో కుసుమతాయి. ఈ గోదావరి మాత 3వ ఆమె. అయితే షేగాం వాళ్ళది, మహారాష్ట్రలో షేగాం అనే దాంట్లో జన్మం అన్నమాట. ఉపాసన్ బాబా టెంపుల్కి సంబంధించి ఇక్కడ ఉన్న సేవకులు ఒకరున్నారు, వాళ్ళని అడిగి ఈ టెంపుల్ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ नमस्ते, वसंत देवराम जगत. एक एक आपको एक्सप्लेन करते हैं. हाँ ठीक. ఈయన గోదావరి మాత సియాసనం. ఈ గురు పూర్ణిమకి ఇక్కడ గోదావరి మాత ఇక్కడ కూర్చుని దాన్ని పెట్టుకోండి, దర్శనం చేసి లోపలైనా గోదావరి మాత విశిష్టత. గోదావరి మాత ఇది సాయిబాబా శిష్యుడు ఉపాసని మహారాజ్ అంట. ఉపాసని మహారాజ్ శిష్యురాలు గోదావరి మాత. ఇది గోదావరి మాత సియాసనం. ఈ సాయిబాబా శిష్యుడు ఉపాసని మహారాజ్. ఈ సాయిబాబాకి పిండ ప్రధానులు ఉపాసని మహారాజ్ చేస్తారంట కాశీలో. ఓకే, సాయిబాబా సమాధి తర్వాత కాశీకి తీసుకెళ్ళి పిండ ప్రసాదం చేసిన ఆమె ఈమె. సాయిబాబా భక్తులు ఉపాసన బాబాకు భక్తులు ఈమె. పిండ ప్రధానులు కాశీలో చేస్తారంట. ఇది గురుస్థాన్ మందిర్ చూసినా యాప్ చెట్టు అంత షిర్డీలో బాబా సమాధిలో బ్యాక్ సైడ్లో గురుస్థాన్ అంట. గురుస్థాన్లో పాదుక ఉపాసని మహారాజ్ స్థాపించేసి 1912లో. ఏదైతే శ్లోకైనా ఆరతి టైంలో సదాలింబ వృక్షంశ మూలాదివాస ఈ నిరాశలకేసి ఉపాసని మహారాజ్. ఇది ఖండోబా టెంపుల్లో 4 years తక్ తపస్సు చేసింది. ఎక్కడికి వచ్చి ఏ టైంలో ఈ సాకూరి, ఊరి పేరు సాకూరి అంట, విలేజ్ నేమ్ అంట సాకూరి, ఇది విలేజ్ నేమ్ అంట. ఈ సాకూరి గావులు సాకూరి. ఈయన ఈ అంత శ్మశాన అంట మొత్తం. ఇది 1916లో ఉపాసని మహారాజ్ ఫస్ట్ టైం ఎక్కడ వచ్చారా, ఏ టైంలో ఈ అంత శ్మశాన అంట. అది శ్మశాన్లు క్లీన్ చేసి లోపలైన కుటీరంట. ఫస్ట్ 1916 అంత ఒరిజినల్ కుటీరం లోపల. శ్మశానం క్లీన్ చేసి దీని మొత్తం ఒక గ్రామం లేక మంచి కుటీరం లేక ఏర్పరచుకున్నారు. ఓకే సార్, ఇక్కడ దీని గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ వినాయకుని విగ్రహం ఏర్పాటు చేసారు. ఇదంతా వాళ్ళేదే కదా సార్ విగ్రహాలు. గోదావరి మాత, ఉపాసని బాబా యొక్క ఈ విగ్రహాలు అనేటివన్నీ ఇవన్నీ వాళ్ళు అప్పుడు ఆ కాలంలో తీసుకున్న విగ్రహాలు అనేవి ఇవన్నీ భద్రపరచుకోవడం జరిగింది. బాబాతోటి ఉన్న కొన్ని ఫొటోస్ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ సంవత్సరానికి 7 సార్లు యజ్ఞం చేస్తే అక్కడ విభూతి ఉంటుంది. అభిషేకం చేసినప్పుడు అది వచ్చే తీర్థాన్ని ఇక్కడ రుద్రాభిషేకం చేసినప్పుడు అక్కడ వచ్చే తీర్థాన్ని తీసుకుంటున్నట్టు. రుద్రాభిషేకం చేసినప్పుడు ఈ తీర్థం ఇక్కడ నుంచి అయితే మనకు వస్తుంది. గోదావరి మాతకు సంబంధించి చాలా ఫోటోలు అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. శిష్యురాలైన శ్రీ గోదావరి మాతకు సంబంధించి కొన్ని ఫోటోలు ఇవన్నీ మనకు ఉన్నాయి. లోపలికి వెళ్ళి ఒకసారి ఉపాసని బాబా కూర్చున్న ప్లేస్ని ఇదంతా అయితే మనం వెళ్ళి లోపలికి వెళ్ళి చూద్దాం.
సాయిబాబా భక్తుడైన ఉపాసన్ బాబాకి సంబంధించి సమాధి అయితే ఇది. ఈ పైన మనం చూసుకున్నట్లయితే 1916లో దీని ఒక కుటీరంలో ఏర్పరచుకున్నారు. కుటీరంలో ఏర్పరచుకున్న దాన్ని ఇది ఒక కవర్లు వేసి భద్రపరచడం జరిగింది. ఈ కుటీరానికి ఇంతకుముందుకున్న కుటీరానికి సంబంధించి ఆ ఆనవాళ్ళు ఏవన్నీ ఉంటాయో అవన్నీ ఒక కవర్లు వేసి భద్రపరచడం జరిగింది. ఈ సమాధికి పైన పూలతోటి సమాధి ఆయన ఎక్కడ కుటీరం ఏర్పరచుకుంటూ అక్కడే సమాధి చేయడం జరిగింది. ఇది 1941లో ఈ సమాధి చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి ఫోటోలు అయితే ఇవైతే ఇక్కడ ఏర్పరచడం జరిగింది. ఈ బాబా సన్నిహితులలో ఇతనైతే ఒకరు.